తూర్పున సూర్యుడు ఉదయించే సమయం అయింది. నులక మంచంపై నిద్రపోతున్న రామయ్య తన మంచం పక్కనే శబ్దం చేస్తూ తిరుగుతున్న పిల్లల కోడి అరుపులకు మెలకువ వచ్చి మంచం నుండి కిందకు దిగాడు. పిల్లల కోడికి దగ్గరగా వస్తున్న చిన్న నాగుపాము పిల్లను చూసి వెంటనే తన మంచం పక్కనున్న పొడుగాటి కర్రతో పామును దూరంగా చెట్లలోకి విసిరేశాడు. నిమిషాల్లో పాము జరజరా పాక్కుంటూ చెట్లలోకి వెళ్లి కనుమరుగైంది. నవ్వుకుంటూ పిల్లల కోడివైపు చూశాడు. తనకేమీ సంబంధం లేనట్టుగా ఠీవీగా రెక్కలు విదిలించుకుంటూ ఇంటి ఆవరణలో పాత చెక్క పెట్టెకు పట్టిన చెదపురుగులు తినటానికి వెళ్లిపోయింది. ఆ కోడి వెంటే పిల్లలు కూడా. అప్పుడే దూరంగా డైరీకి పాలుపోసి ఖాళీ స్టీలు చెంబు తీసుకుని వస్తువు కనిపించింది రామయ్య భార్య సీత. వస్తూనే నిద్రలేచిన భర్తను చూసి, ఇదిగో బాబు ఫోన్ చేశాడు, పైసలైపోయినాయి అంట, చాలా గుర్తుస్తున్నావంట, ఎప్పుడెళ్తావో చెప్తే కజ్జికాయలు చేసిస్తా, చెనిగ్గింజల పొడి రోట్లో వేసి కమ్మగా దంచి డబ్బాకెత్తి పంపిస్తా, నా బిడ్డ హాస్టల్ తిండికి ఎట్ట ఉన్నాడో ఏమో అంది నిష్ఠూరంగా. మొన్ననే కదే ఎల్లొచ్చింది, 3 రోజులు కూడా కాలేదు అంటూ దగ్గర్లో నీటి తొట్టెలోని నీళ్లను మొహానికి చల్లుకొని నోట్లో నీళ్లతో పుక్కిలించుకొని భార్య ఇచ్చిన వేడి కాఫీ తాగి స్నానానికి వెళ్లిపోయాడు. స్నానం చేసొచ్చి కంచం ముందు కూర్చున్నాడు. సద్దన్నంలో పెరుగు పచ్చిమిరపకాయ నంచుకొని తిని చేనువైపు బయలుదేరాడు. దారిలో రావి చెట్టు కిందకి రాగానే చల్లటి గాలి. ఒక పక్కగా చెరువు ఆవలిగట్టుకు ఆనుకొని తన పొలం. చెట్టు కింద కూర్చున్న పెద్ద మనుషుల్ని పలకరిస్తూ చెట్టును దాటి పొలాన్ని చేరుకున్నాడు. 3 ఎకరాల పొలం. చక్కగా 2 ఎకరాల్లో వేరుశనగ, ఇంకో ఎకరంలో కూరగాయలు వేశాడు. పాతకాలం నాటి బావి ఉంది. ఇంకా చెరువు నీళ్లు కూడా ఉండడం, పైగా తను కష్టపడి పనిచేసేవాడు కావడం వల్ల కొద్దో గొప్పో బతుకు తెరువుకు సరిపోతుంది. ఇంట్లో ఉన్న 3 ఎనుములను రామయ్య నాన్న మేతకు తోలుకెళ్తాడు. వాటితో వచ్చే పాలు కొన్ని ఇంటికి మిగుల్చుకొని మిగిలినవి డైరీకి వేస్తారు. రామయ్య తల్లిదండ్రులు వేరుగానే ఉంటారు. రామయ్యకు చేదోడుగా ఉంటారు. రామయ్య పొలంలోకి రాగానే మొక్కలను పలకరిస్తూ మోటార్ని ఆన్ చేసి మొక్కలకు నీళ్లు పారగట్టాడు. అదే చేనుకు ఆనుకొని ఉన్న 5 ఎకరాల పొలం కూడా ఇంతకు ముందు తనదే. తమకు మొత్తం 8 ఎకరాల పొలం ఉండేది. తన కూతురు సునీత పెళ్లప్పుడు కట్నం కింద 3 ఎకరాలు రాసిచ్చారు. పెళ్లి ఖర్చులకు 2 ఎకరాలు అల్లుడి తండ్రికి అమ్మాడు. ఉన్నంతలో కూతురికి ఘనంగా పెళ్లి చేశాడు. కొద్దిసేపటికి సీత వేడివేడి రాగి సంకటి వంకాయ కూరను వండుకొని తీసుకెళ్ళింది. ఇద్దరూ పొలంలో కలుపు తీస్తూ పొలం పనులు పూర్తి చేసుకుని మిట్ట మధ్యాహ్నం వేళ పొలంలో ఉండే పెద్ద వేప చెట్టు కింద భోంచేసి నులక మంచంపై నడుం వాల్చాడు రామయ్య. సీత మాత్రం ఒక పెద్ద సంచి నిండా బీరకాయలు కోసింది. ఇంకో చిన్న గోనె సంచికి బెండకాయలు కోసింది. రామయ్య నిద్రపోతూ ఉండడంతో బెండకాయలు ఉన్న సంచిని రామయ్య మంచం పక్కనే పెట్టి బీరకాయలు ఉన్న సంచిని నెత్తిన పెట్టుకొని ఇంటికి బయలుదేరింది. తర్వాత కాసేపటికి పొలం పనులు చేసుకుని చీకటి పడుతుండగా ఇంటిదారి పట్టాడు రామయ్య. ఇంట్లోకి అడుగు పెడుతుండగా తన ముద్దుల కూతురు 9 నెలల నిండు గర్భిణి అయిన సునీత ఎదురొచ్చింది. నవ్వుతూ పలకరించాడు. అత్తింటి విషయాలు అడిగాడు. అత్తా మామా వచ్చి ఇంట్లో విడిచి వెళ్లారని చెప్పింది. ముభావంగా మారిపోయింది. ఏదో విషయం ఉంది అనిపించింది రామయ్యకు. రాత్రి భోజనాలయ్యాయి. ఇంటి బయట నిద్రపోవడానికి మంచాలు వాల్చింది సీత. సునీతకు ఇంట్లోనే నిద్రపోయే ఏర్పాట్లు చేసింది. నిండు గర్భిణి ఆరుబయట నిద్రించకూడదు, పక్షులు పైన తిరుగుతుంటాయి అని. సునీత అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. సునీత మొహంలో లక్ష్మీదేవి కళ ఉట్టిపడుతోంది. చెప్పమ్మా, ఎందుకలా ఉన్నావు? అది నాన్నా, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాన్నా. పర్లేదు, చెప్పు చిన్ని. నాన్న, మరిది చదువు ఆగిపోయింది. ఇంకా 2 ఏళ్లు చదివితే గాని డాక్టర్ కోర్సు పూర్తి అవదంట. మనకున్న 3 ఎకరాల్లో 2 ఎకరాలు మా ఊరి జగన్నాథం బాబాయికి ఇస్తే అతను మా మరిది చదువు పూర్తయ్యే వరకు ఖర్చంతా భరిస్తాడంట. తర్వాత మరిదికి ఉద్యోగం వచ్చాక ఆ డబ్బంతా తీర్చేస్తే మన పొలం పత్రాలు మీకు తిరిగి ఇచ్చేస్తారంట. నసుగుతూనే విషయాన్ని తండ్రికి చెప్పింది సునీత. సునీత విషయం అయితే చెప్పింది, కాని దాని వలన వచ్చే పరిణామాలు ఏమిటో అనే ఆలోచనలో పడిపోయింది. తన మెట్టినింటి కోసం పుట్టింటిని కష్టాల్లో పడదోస్తున్నానా అన్న ఆలోచన ఈ రోజుల్లో
డబ్బు విషయంలో ఎవరినీ నమ్మడానికి లేదు. మరి తన అత్తమామలు మాట మీద నిలబడతారా? ఆలోచనలో సునీత మౌనంగా ఉండిపోయింది. ఇంటి లోపల నుండి వీరి మాటలు వింటున్నదల్లా కోపంగా బయటికి వచ్చింది సీత. ఉన్న పొలంలో సగం కంటే ఎక్కువే నీకు ఎప్పుడో ఇచ్చేశాం. ఇంకా బాబుగానికి ముందు ముందుకు ఏమియ్యాలే? ఆడికి రాబోయే భార్య ఎట్ట బతకాలి చిన్ని? ఓ అందుకేనా మీ అత్తమామ అంత నవ్వుతా నిన్ను ఈడ ఈడిచిపెట్టిపోయారు అంది ఆవేశంగా. వెంటనే రామయ్య తన భార్యను వారిస్తూ, నువ్వు ఆగవే, బిడ్డ చెప్తాంది కదా అంటూ ఉండగానే రామయ్య తల్లి నర్సమ్మ చేతిలో చిన్న స్టీలు బాక్సులో ఏదో తెస్తూ కనిపించింది. నర్సమ్మను చూస్తూనే ప్రేమగా వెళ్లి నర్సమ్మ చేతిని పట్టుకుని ప్రేమగా పలకరించింది సునీత. నర్సమ్మ నవ్వుతూ, ఎట్టున్నవే, బాగున్నావా? ఇదిగో మీ తాత నువ్వొచ్చావని తెలిసి సాయంత్రం జిలేబీలు చేయించాడు, ఇందా తీసుకో అంటూ ప్రేమగా అందించింది. నర్సమ్మ రామయ్య పక్కనే కూర్చుని సునీత చెప్పిన విషయం మొత్తం వింది. సునీత కూడా చెప్పడం మొదలుపెట్టింది. పెళ్లైనప్పటి నుండి దాచిన విషయాలు, పెళ్లప్పుడు ఇచ్చిన డబ్బు కాకుండా సునీత పేర రాసిన భూమిని కూడా అమ్మి వచ్చిన మొత్తంతో 6 నెలల క్రితం ఆడపడుచు పెళ్లి చేశారని, ఇంకా మరిది చదువుకు అవసరం అని సునీతకు రామయ్య పెట్టిన బంగారాన్ని అదే ఊరిలో ఉంటున్న దేవమ్మకు తాకట్టు పెట్టారని చెప్పింది. ఈ విషయాలు తెలియకుండా ఉండడం కోసమే రామయ్య దంపతులు ఎప్పుడు తమ ఇంటికొచ్చినా సునీత అత్త గొడవ పెట్టుకుని త్వరగా వాళ్లు వెళ్లిపోయేలా చేసేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఉదయం లేచిన దగ్గర్నుంచి పనులు చేయించడంతోనే సరిపోయేది అని, సమయానికి భోజనం కూడా పెట్టకుండా సతాయిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ పొలం పత్రాలు తెస్తేనే ఇంటికి రమ్మన్నారని, అది కూడా కాన్పు తర్వాత రమ్మన్నారు అని, లేకుంటే శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపొమ్మన్నారని చెప్పారని కంటనీరు పెట్టుకుంది సునీత. వింటున్న అందరిలో కూడా బాధ. సీత, నర్సమ్మ కళ్లల్లో కూడా నీటి పొరలు. రామయ్య గుండె బాధతో నిండిపోయింది. సునీతను సముదాయించి ఇంట్లోకి తీసుకెళ్ళింది సీత. సునీత పక్కనే నిద్రపోయే వరకు పడుకుంది సీత. ఇంటి బయట రామయ్య తల్లి, నేను అప్పుడే చెప్పాను, వద్దు రామయ్య, ఆ పిల్లకి ఇప్పుడే పెళ్లి చెయ్యొద్దు అని చెప్పిన, నువ్వు వినలేదు. అసలే చిన్ని అత్త, చూడ్డానికి మాటలు రాని దానిలా ఉంటుంది, కాని దాని కథలు చాలా జాస్తి. ఇంకా దాని మొగుడు ఎప్పుడు ఆ కల్లుపాక దగ్గరే ఉంటాడు. ఇక చిన్ని మొగుడేమో దూరంగా ఉద్యోగం. ఆ అబ్బాయి అక్కడుంటే మన చిన్ని ఏమో అత్తగారింట్లో గొడ్డు చాకిరీ చెయ్యాలా? ఇచ్చిన డబ్బు తినేశారు, ఆస్తి అమ్మేశారు. చిన్ని మొగుణ్ణి మొన్న జాతరలో కలిసినప్పుడు అడిగా, ఏం సంతోష్, చిన్నిని నీతో పాటు తీసుకెళ్ళు, అక్కడే నీతో ఉంటది గదా అంటే, ఇప్పుడు నాకు తక్కువ జీతం బామ్మా, ఇంకో 2 సంవత్సరాలు కష్టం, తర్వాత తీసుకెళ్తాను అన్నాడు. చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉన్నాడు, చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తున్నాడు, పైగా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని ఇంటర్ చదివే పిల్లను చదువు ఆపి మరీ పెళ్లి చేస్తివి. చూడు నా మనవరాలు ఎంత కష్టపడుతుందో ఆ ఇంట్లో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నర్సమ్మ. ఈలోపు రామయ్య తండ్రి రాయుడు కూడా వచ్చాడు. చిన్ని ఎక్కడా? భోంచేసి పడుకుందా అని అడిగాడు. పక్కనే ఉన్న ఇంకో మంచంపై కూర్చుంటూ, పడుకుంది మామయ్య, ఇదిగో మజ్జిగ అంటూ 2 గ్లాసుల మజ్జిగ తెచ్చి అత్తకు మామకు ఇచ్చి కూర్చుంది. నర్సమ్మ విషయం మొత్తం చెప్పింది. రాయుడు, సరే సరే ఆలోచిద్దాంలే, కాలికి చిన్న గాయమైందని కాలు నరికేసుకుంటామా, మందు రాసుకోవాలి గాని అంటూ రామయ్య వైపు తిరిగి, నువ్వేం ఆలోచించావు రామా అని అడిగాడు. ఏముంది నాన్న, ఉన్న పొలం అమ్మే ఏర్పాట్లు చేద్దాం అన్నాడు. మరుసటి రోజు సునీత రామయ్య కలిసి హాస్టల్లో చదువుతున్న కొడుకుని చూసి రావడానికి వెళ్లారు. రామయ్య కొడుకు శివ తండ్రిని అక్కను చూసి చాలా సంతోషపడ్డాడు. అది ప్రభుత్వ హాస్టల్. నాన్న, నా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ డబ్బు పెట్టి కాలేజీల్లో చదువుతున్నారు, నాకు ఇక్కడ నచ్చలేదు నాన్న అన్నాడు. రామయ్య కొడుకును పక్కకు పిలిచికెళ్లి సునీత సమస్య మొత్తం చెప్పాడు. చిన్నవాడైన శివ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పొలంను అమ్మేయమన్నాడు. 2 ఎకరాలు ఇచ్చినా 1 ఎకరం మిగిలి ఉంటుంది, అక్క సంతోషంగా కాపురం చేసుకుంటే చాలని శివ ఉద్దేశం. శివకు సునీత అంటే తల్లి తర్వాత తల్లి. చిన్నప్పట్నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేది. పెళ్లి తర్వాత అత్తింట్లో అక్క కష్టాలు పడుతుందని తెలుసు. అందుకే పొలం అమ్మడానికి శివ అభ్యంతరం చెప్పలేదు. కొన్ని రోజులకు సునీత 12 మగపిల్లాడిని జన్మనిచ్చింది. సంతోష్ సెలవు మీద 10 రోజులు వచ్చాడు. అప్పుడే 2 ఎకరాల పొలం జగన్నాథంగారి పేర రాసి ఆ పత్రాలను సంతోష్ చేతిలో పెట్టి వాళ్ళ అమ్మా నాన్నలకు ఇమ్మన్నాడు. సంతోష్ తల్లిదండ్రులు పత్రాలు తీసుకొని అలాగే బిడ్డకు 3వ నెల రాగానే సునీతను వాళ్ళింటికి తీసుకెళ్లిపోయారు. 3 ఎకరాల పొలం 1 ఎకరం అయ్యింది. కష్టమే అయినా పొలం ఇంకా
ఎనుములు కొంచెం కష్టంగానే లాక్కొచ్చారు రామయ్య దంపతులు. చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచాయి. శివ డిగ్రీలో జాయిన్ అయ్యాడు. సునీత మరిది డాక్టర్ అయ్యాడు. ఇంకో డాక్టర్ అమ్మాయిని పెళ్లి చేసుకుని సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్నాడు. మంచి ఆదాయం కూడా వస్తోంది వారికి. సునీత తమ తండ్రికి రావాల్సిన డబ్బు ఇస్తే పొలం కొని ఇచ్చేయ్యమని అత్తమామలను అడిగింది. వాళ్ళు అసలు అది విషయమే కాదన్నట్టు తీసిపారేశారు. వారి మాట విన్న సునీతకు ఆ రోజు తన ఆలోచనలు కంటి ముందు కదిలాయి. తన వలనే తన కుటుంబం రోడ్డు మీద పడబోతోందా ఏమిటి? మా ఆడపిల్లల జీవితాలు ఒక ఇంట్లో సంతోషం చూడటానికి ఇంకొక ఇంట్లో విషాదాన్ని నింపి రావాలా? ఆమెకు మాట రావడం లేదు. మనసు మాత్రం ఆ రోజు నీ తండ్రికి తిరిగి ఇచ్చేస్తారు అని చెప్పిన నమ్మకం ఇప్పుడు ఎక్కడ ఉంది అని ఘోషిస్తోంది. రోజులు గడుస్తున్నాయి. సునీత వెదికే నమ్మకం తాలూకు జాడ కనుమరుగైపోయింది. మనుషుల్లోని రాక్షస ప్రవృత్తిని సునీత ముందు ఉంచుతున్న కాలం అది. సునీత దేవుడికి మొక్కుతుంది. ఏ ఆడపిల్ల ఎదుటివారిని నమ్మి పుట్టింటికి తనలా భారం తేకుండా చూడమని. వర్షాలు పడలేదు. ఉన్న బోర్లో నీరు రావడం లేదు. పంట తగ్గిపోయింది. బర్రెలకు గడ్డి దొరకడం లేదు. రామయ్య తండ్రికి ఆరోగ్యం బాగుండకపోవడంతో తక్కువ ధరకు బర్రెలు అమ్మేశారు. పూట గడవడం కూడా కష్టమయ్యింది. ఒకరోజు పొలంలో రాత్రి మోటార్ వేయడానికి పోయి కరెంట్ షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు రామయ్య. ఉదయం ఆ దృశ్యం ఊరందర్నీ కలచివేసింది. ఊరంతా శోకతప్తం అయ్యింది. అసలే తండ్రికి పొలం తిరిగి ఇవ్వలేకపోయాం అని దిగులుతో ఉన్న సునీతకి తండ్రి మరణవార్త ఆమెను మనిషిగా చంపేసింది. జరిగినదంతా తన వలనే అన్న కుంగుబాటు ఆమెకు మాట రాకుండా చేసింది. అవును, తన నమ్మకం తనను మూర్ఖురాలని చేసింది. తన తండ్రి చనిపోయిన క్షణం నుండి ఆమె మాట్లాడడం మానేసింది. ఈ రోజుకి ఆమె మాటను వదిలేసి 13 రోజులైంది. తండ్రికి జరుగుతున్న పెద్ద కర్మను చూస్తూ ఉంది. ఆమె కనురెప్పలు మూసుకున్నాయి. మూసుకున్న కనురెప్పల నుంచి జారిన కన్నీటి చుక్క నేలను తాకకుండా తనకు అడ్డు వచ్చిన కాగితాలపైన పడింది. వదినమ్మ పిలుపు బాధగా వినిపించింది. సునీత నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమెకు మొదట తన కన్నీళ్లకు అడ్డుపడుతున్న కాగితాలు కనిపించాయి. వాటి వెంబడి చూసిన ఆమె కళ్లకు తలను కిందకు వాల్చి పొలం కాగితాలను తనకిస్తూ తన డాక్టర్ మరిది కనిపించాడు. ఆమె మాట్లాడ్డం లేదు. వదినమ్మ, మమ్మల్ని క్షమించు. జరిగిన విషయం జగన్నాథం బాబాయ్ నాకు చెప్పే వరకు తెలియదు. నా తల్లిదండ్రుల స్వార్థానికి నువ్వు ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటావో నేను అర్థం చేసుకోగలను అని ఆమె కాళ్లకు నమస్కరించాడు. ఆమె నమ్మకం ఆకాశం అంచుల నుండి తన వద్దకు వస్తున్నట్టు ఉంది. ఆమె తండ్రి, నువ్వు మాకు ద్రోహం చేయలేదమ్మా. నీ కాపురం కోసం మమ్మల్ని సహాయం చెయ్యమని మాత్రమే అడిగావు అన్నట్టుగా అనిపించింది. నెమ్మదిగా కాగితాలు అందుకొని తన తండ్రి పటం ముందు ఉంచి ముందుకు అడుగులు వేసింది. ఆ అడుగులు నమ్మకాన్ని నిలబెట్టేవో, ఆమె మానసిక క్షోభను మరిపించేవో కాలమే చెప్పాలి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.